చాలా ఐరనీ ఏంటంటే ఏదైతే బ్రహ్మోస్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ బ్రహ్మోస్ యాక్చువల్లీ రష్యన్ డిజైన్. ఆ రష్యన్ డిజైన్ని మనం తీసుకుని ఎంత ఇంప్రూవ్ చేసామంటే ఇంప్రూవ్ చేసిన వర్షన్ మాకు కావాలని చెప్పి ఇప్పుడు రష్యా అడుగుతోంది. బట్ ఆ మిసైల్స్ ఒక్కటి ఉంటే రష్యాకి సరిపోదు. ఎందుకంటున్నానంటేనండి ఇప్పటికి యుద్ధం మొదలయ్యి 4 ఏళ్ళైంది రష్యాకి యుక్రెయిన్కి మధ్య. ఇంత 4 ఏళ్ళైనా రష్యా సర్వైవ్ అవుతూ వచ్చింది అంటే దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు, రిఫైన్ చేసి చేయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు యుక్రెయిన్ కరెక్ట్గా దానినే అటాక్ చేస్తూ వెళ్తోంది, దాన్ని వీళ్ళు కాపాడలేకపోతున్నారు. సో మేబీ వీ కుడ్ ఎక్స్పోర్ట్ అవర్ వెపన్ సిస్టమ్, డ్రోన్ వెపన్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో వీ కుడ్ ఎక్స్పోర్ట్ దట్ టు రష్యా. ఎందుకంటే ఆ సర్గేయ్ షోయిగు ఎవరైతే బ్రిక్స్ సదస్సుకు వచ్చారో ఆయన దోవల్ని కలిశారు, దాని తర్వాత జయశంకర్ గారిని కలిశారు, మోదీ గారిని కలిశారు, అండ్ పుతిన్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వేరే కాంటెక్స్ట్ లో కూడా కలిసాడు. మాథ్యూ వ్యాండెక్ ని అరెస్ట్ చేసి లోపల వేసినప్పుడు కూడా వచ్చి కలిశాడు. వీళ్ళకి ఏంటంటే అమెరికా నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఈ లక్ష్మీపతి ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. మన అమెరికా అందరినీ అంత బిజీగా పెడుతుంది. వాట్ కెన్ వి డూ? అండ్ ఒకటి అమెరికా టెర్రరిస్టులు రిలీజ్ చేయండి, మేము మా FCR నిధులు మేము దాని కింద మేము పంపించిన నిధులు కట్టు రాకండి, ఇట్లాంటి ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ ఆర్డర్ ఫర్ రష్యా టు రివైవ్ అండ్ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళ ఆయిల్ వెల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యుక్రేనియన్ మిసైల్స్ నుంచి, డ్రోన్స్ నుంచి కాపాడాలి. ఇటీవల మిసైల్స్, డ్రోన్స్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం భారతదేశం ఒక్కటే. ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం మనం ఒక్కటే ఎదుర్కొన్నాం. సో ఏవైతే ఫార్మర్ సోవియట్ మనం తీసుకున్నామో వీ కుడ్ ఎక్స్పోర్ట్ దట్ టు రష్యా. మేబీ